సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన వాకుడోత్తు సక్రు నాయక్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతూ మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సక్రు నాయక్ మాట్లాడుతూ 18వ వార్డు ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గెలుపొందిన వెంటనే వార్డులో శ్మశాన వాటిక ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, వీధి లైట్లు ఏర్పాటు, అండర్ డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అభివృద్ధి పనులను తక్షణమే చేపడతానని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకుడోత్తు భీమ్ల నాయక్, భిక్షం నాయక్, దారావత్ శంకర్ నాయక్, దస్రు నాయక్, లింగ నాయక్, గణపతి, శ్రీధర్, జిత్తు నాయక్, మంద కమలాకర్, తండు రమేష్, రాంబాబు, పల్లా గోపాల్ రెడ్డిలతో పాటు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఈ వార్డులో ఉంటున్నా. రాజకీయ పరంగా కానీ తర్వాత ఏ విధంగా కానీ ఎటువంటి సమస్యలున్నా, ఈ వార్డులో ఎటువంటి అవసరాలున్నా నేను ఫోన్ చేస్తే వచ్చేవాడిని. ఎందుకంటే ఇంతకుముందు కూడా కొంతమంది రాజకీయంగా కానీ ఇంకో విధంగా కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ఇక్కడ మా ప్రజలకు అండగా ఉన్నా. చాలా వరకు ఇప్పటి నుంచి కాదు, 20 సంవత్సరాల సర్వీస్ చేస్తూనే ఉన్నా ఇప్పటికి కూడా ప్రజలకి. ఫస్ట్ టైము రాజకీయంలో దిగాలంటే నా వార్డు సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి నేను పూర్తిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించడం చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను ఈ రాజకీయంలో రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను లోకల్గా ఈ 20 సంవత్సరాల నుంచి నేను పుట్టి పెరిగిందే ఇదే ఊరు. 20 సంవత్సరాల నుంచి ఈ వాటిలో ఎన్ని సమస్యలు నాకు తెలుసు, ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని నాకు తెలుసు. ఈ మధ్యన ఏంటంటే ఒక పెద్ద బండరాన్ని తీసుకొచ్చిన నా నెత్తి మీద పెడతా ఉన్నారు. కానీ అది సంబంధం లేని వ్యక్తి, బయట నుంచి వస్తున్న వ్యక్తి. కానీ ఇక్కడ నేను స్థానికంగా ఉన్న వ్యక్తిని. నేను స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ పిలిస్తే పలికేవాడిని. తర్వాత ఎప్పుడు పిలిచినా ఏ అర్ధరాత్రి పిలిచినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా నేను పిలిస్తే వెమ్మటే వచ్చి ఆ సమస్యను పరిష్కరించేవాడిని. కానీ సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నా మీద పోటీకి పెట్టి ఎటువంటి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్న వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి నా మీద పోటీకి పెట్టిర్రు. దయచేసి మీరు అందరూ గమనించాలి. నేను ఈ వార్డు అభివృద్ధి కోసం శాశక్తుల కృషి చేస్తున్నాను. 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తూనే ఉన్నాను. ఏ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా, ఏ ఆఫీసులో ఎటువంటి ఇబ్బందులున్నా, తర్వాత కలెక్టర్ ఆఫీసులో ఏమైనా సమస్యలున్నా ఆ సమస్యలను దగ్గరుండి పరిష్కారం చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను జనాలకు సర్వీసు. దయచేసి వినండి, నేను ఎటువంటి సంబంధం లేని వ్యక్తితోటి మనకు అవసరం లేదు. మనం లోకల్గా ఉన్నాం, స్థానికంగా సమస్యలు తెలిసిన వాళ్ళం కాబట్టి మీ అందరికి ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి సమస్యలున్నా వాటన్నిటి నేను తప్పకుండా తొలగిస్తానని, ఇబ్బంది లేకుండా చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. దయచేసి కారు గుర్తుకు ఓటేయాలి మీరందరూ. మన గుర్తు కారు గుర్తు. ఆరో నెంబర్ మన పోస్టల్ బ్యాలెట్లో 6వ నెంబర్ వచ్చింది. దయచేసి సీరియల్ నెంబర్ 6 గుర్తు పెట్టుకోండి. మీరు ఓటేసేటప్పుడు స్వస్తి గుర్తుతోటి ఓటేసేటప్పుడు పేపర్ని నిలువుగా మలిచి డబ్బాలు వేయగలని నా మనవి చేస్తూ ఉన్నాను. ఈ స్థానికంగా ఈ 18వ వార్డు అభ్యర్థిని, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపించిన తర్వాత, అంటే నాకు అంతకుముందు సమస్యలు తెలుసు. వార్డులో ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్గా మా వార్డులో శ్మశాన వాటిక లేదు, ఒక కమ్యూనిటీ హాల్ లేదు, కనీసం ఒక ఆసుపత్రి, కనీసం చాలా దూరం రోడ్డు దాటిపోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒక ఆసుపత్రి నిర్మాణం లేదు. ఆ తర్వాత పిల్లలకు కనీసం క్రీడా ప్రాంగణం లేదు. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి సరిగా ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని సంవత్సరాలు చేసిన నాయకులు కూడా. నేను స్థానికంగా ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కాబట్టి ముఖ్యంగా మా వార్డు ప్రజలకు ఫస్ట్ శ్మశాన వాటిక కావాలి. ఎంతో దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి శ్మశాన వాటిక కావాలి, ఒక ఫంక్షన్ హాల్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆ సమస్యలన్నీ ఇవన్నీ కొద్దిగా నాకు తెలుసు కాబట్టి వాటిని పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తాను. నెక్స్ట్ ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ అంటే ఒక సొసైటీ అంతా ఒక దగ్గర కూర్చొని వార్డు సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ, ఈ విధంగా పరిష్కరించుకోవడానికి కానీ ఒక కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసుకొని మేము దానికి తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. పేరు దారావత్ శంకర్ నాయక్, అధ్యక్షుడిని. ఇక్కడ స్థానిక ఇదే 18వ వార్డులో గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం కొన్ని అధ్యయనం చేస్తే బయటపడిన అతి పెద్ద లోపాలు ఏంటంటే అభివృద్ధి.
నేను ఎక్కడ చేసిన అధ్యయనం అంటే మాకు దగ్గరలో ఉన్న 5 నుంచి 6 వార్డు గ్రామాలు ఎంతమంది గిరిజనులు అంటే కనీసం ఒక 550 మంది గిరిజనులకు అక్కడ జరిగిన ఒక అభివృద్ధి పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీతో కానీ మున్సిపాలిటీతో కానీ ప్రభుత్వంతో కానీ సంబంధం లేకుండా ఒక్కొక్క వార్డుకు 20 గుంటల భూమి అక్కడ నాయకులు సంపాదించినారు. హెల్త్ క్యాంపులు పెట్టించుకుంటున్నారు, వాటర్ ట్యాంకులు పెట్టించుకున్నారు, 30 లక్షల రూపాయలతోటి రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ ఫీజులు ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా ఎవరితో సంబంధం లేకుండా. కానీ ఈ వార్డు 25 సంవత్సరాల నుంచి నాయకత్వం లోపంతో ఇవన్నీ అభివృద్ధి కాకుండా జరిగిపోయినాయి. మనకి ఇక్కడ సమీప మొత్తం చూస్తే ఇక్కడ చాలా భూములు ఉన్నాయి. సిఎస్ఆర్ మన టీసీఐఐసి ల్యాండ్స్ మొత్తం చాలా ఉన్నాయి. ఒక కమిటీ హాల్ లేదు, ఒక వాటర్ ప్లాంట్ లేదు, ఇలాంటి ఏది లేదు. ఈ అభివృద్ధి జరగడానికి ఎవరైతే మా గిరిజనులకు సహకరిస్తారో వాళ్లకు నా యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. దాంట్లో ముందు వరుసలో మన చక్రనాయక్ గారు, నేను సుమోటోగా తీసుకుంటున్నా, దీన్ని చర్చిస్తా, నేను మొత్తం తిరిగేసి అధ్యయనం చేసేసి ఇవి ఎట్లా మీకు సాధ్యపడే ఆ వార్డుకు మాకెందుకు సాధ్యపడలేదు, మా దృష్టికి తీసుకొచ్చినారు కాబట్టి నేను ముందు ఉంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా ఒప్పందాలన్నీ అధ్యయనం చేసి తీసుకుంటా సుమోటోగా తీసుకుని నేను పరిష్కారం చేస్తా అన్నారు కాబట్టి 100కు 100% మనస్ఫూర్తిగా మేము ఈ కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థిని గెలిపించాలని కూడా ప్రార్థిస్తున్నాం.